గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రవణ్ మనకి మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్. గోషామహల్ స్టేడియంలో నూతన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఇప్పుడే సీఎం చేతుల మీదుగా జరిగింది. ఏదైతే ప్రాంగణం చూస్తున్నారో ఇక్కడే 26 ఎకరాల విస్తీర్ణంలో 4 బ్లాకుల్లో మొత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సముదాయ నిర్మాణం జరుగుతుంది. హాస్పిటల్ బ్లాక్ ఒకటి, రెసిడెన్షియల్ బ్లాక్ ఒకటి, ఫెసిలిటీ బ్లాక్ ఒకటి, అంటే సర్వీస్ బ్లాక్ ఒకటి, దాంతోపాటు కూడా ఎకడమిక్ బ్లాక్, మొత్తం 4 బ్లాకులుగా 26.3 ఎకరాలు. మొత్తం గోషామహల్ స్టేడియం 38 ఎకరాలు అయితే అందులో 26 ఎకరాలను వైద్య ఆరోగ్య శాఖకి బదలాయించడం జరిగింది. దానికి సంబంధించి సుమారు 2000 పడకలతో ఈ ఆసుపత్రి నిర్మాణం చేయబోతున్నారు. 32 లక్షల స్క్వేర్ ఫీట్లలో నిర్మాణం జరగబోతుంది. హాస్పిటల్ హాస్పిటల్ బిల్డింగ్ ని 4 బ్లాకుల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు. దానికోసం సుమారు 2500 నుంచి 3000 కోట్ల వరకు అవసరం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి 2700 కోట్లు నిన్ననే రిలీజ్ చేసినట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది. ఓవరాల్ గా ఉస్మానియా నూతన హాస్పిటల్ 3 నుంచి 4 ఏళ్లలో ప్రజలకు సేవలు అందించే విధంగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేవలం నూతన ఉస్మానియా హాస్పిటల్లో బిల్డింగ్ 4 ఏళ్ల తర్వాత బిల్డింగ్ లో మార్పులు మాత్రమే కాదు, వైద్య సేవల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. అత్యాధునిక టెక్నాలజీతో రోబోటిక్ ఆపరేటివ్ థియేటర్స్, దాంతోపాటుగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆపరేషన్ థియేటర్, డెడికేటెడ్ ఆపరేషన్ థియేటర్, పోస్ట్ ఆపరేటివ్ థియేటర్, ఐసీయూ సపరేట్ బ్లాక్ని ఏర్పాటు చేయబోతున్నారు. ధర్మశాలను కూడా అటెండర్లు వస్తుంటారు, ఎందుకంటే పేషెంట్తో పాటు పేషెంట్ అటెండర్లు వస్తుంటారు, విజిటర్స్ వస్తుంటారు, వాళ్ళ కోసం ధర్మశాల, క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నారు. గ్రీనరీ, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో గ్రీనరీ మెయింటైన్ చేయాలని, ఒక విజువల్ వండర్ లాగా ఈ ఉస్మానియా హాస్పిటల్లో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఎటువంటి నిధుల్లో కొరత లేకుండా 2700 కోట్ల రూపాయలను నిధులను విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా 2 నుంచి 3 ఏళ్లలో దీన్ని నిర్మించబోతున్నారు. ఇక అకాడమిక్ బ్లాక్లో ఇటు డెంటల్ కాలేజ్తో పాటు, నర్సింగ్ కాలేజ్తో పాటు, ఫిజియోథెరపీతో పాటుగా కూడా ఓవరాల్గా కూడా అన్ని ఫెసిలిటీస్, ఎందుకంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కేవలం తెలంగాణ మాత్రమే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, చుట్టుపక్కల ఉన్న బార్డర్ స్టేట్స్ అన్నింటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎట్లయితే పేషెంట్ల స్థాయి ఉంటుందో ఆ స్థాయిలో ఈ హాస్పిటల్ నిర్మించాలని ఉంటుంది. ఇంకా మెడికల్ టూరిజం అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని మెడికల్ టూరిజంకి కూడా ఉపయోగపడే విధంగా నిర్మించాలని సీఎం చేశారు. దాని మీద చాలా కసరత్తులు చేశారు. చివరి మూమెంట్ వరకు కూడా బిల్డింగ్ డిజైన్స్లో చాలా మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలని మొత్తం చూస్తున్నారు. ఓవరాల్గా కూడా డాక్టర్ల సంఖ్య కూడా ఉస్మానియా కొత్త హాస్పిటల్కి ఇక్కడ ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత డాక్టర్ల సంఖ్య కూడా సేవలు, ఎందుకంటే ఇప్పటివరకు పాత ఉస్మానియా హాస్పిటల్లో 22 రకాల సేవలు అందుతున్నాయి. ఇక్కడ కొత్త ఉస్మానియా హాస్పిటల్లో దాదాపుగా 30 రకాల సేవలు, అంటే 8 రకాల అదనపు సేవలను ఇందులో జోడిస్తున్నారు. 30 రకాల మెడికల్ ట్రీట్మెంట్లు కూడా ఇక్కడికి అందుబాటులోకి రాబోతున్నాయి. పూర్తిగా రోబోటిక్ టెక్నాలజీతో ఈ పూర్తి ఆపరేషన్ థియేటర్లు నిర్మించబోతున్నారు. అత్యాధిక టెక్నాలజీని వాడబోతున్నారు. దీనికోసం ఒక డెడికేటివ్ పోలీసు అవుట్ పోస్ట్ ఉంటుంది. ఒక ఫైర్ స్టేషన్ కూడా డెడికేటివ్గా ఏర్పాటు చేస్తున్నారు. ఇక మార్చరీ, హాస్పిటల్కి ఒక మార్చరీ చాలా కంపల్సరీ. మార్చరీ అంటే డెడ్ బాడీలను ప్రిజర్వ్ చేస్తారు. ఉస్మానియా కానీ ప్రభుత్వ ఆసుపత్రులు మార్చరీలకు వస్తే పరిస్థితి కాస్త అధ్వాన్నంగా ఉంటుంది. కానీ ఉస్మానియా ఇక్కడ గోషామహల్ ఉస్మానియా హాస్పిటల్ మార్చరీని మాత్రం అత్యాధునిక టెక్నాలజీతో, మోడర్న్ ఎక్విప్మెంట్తో డెడ్ బాడీలను ప్రిజర్వ్ చేయడానికి, ఎందుకంటే డెడ్ బాడీలు అనేవి సంబంధిత బాధిత కుటుంబాలకు ఒక ఎమోషన్ లాంటిది. కాబట్టి వాటిని అతి జాగ్రత్తగా భద్రపరిచే విధంగా ఒక ఆధునిక టెక్నాలజీతో ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించిన నూతన మార్చరీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా డిజైన్లు ఖరారయ్యాయి. చివరి మూమెంట్ వరకు డిజైన్లు అప్గ్రేడ్ చేస్తున్నారు. అవసరం అనుకుంటే ఇంకా డిజైన్లను మారుస్తామని అనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని టెండర్లను ఆహ్వానించాల్సి ఉంటుంది. ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో, ఆర్ఎండ్బి అడ్మినిస్ట్రేషన్లో ఈ నూతన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. అయితే ఓపెన్ టెండర్ ఆహ్వానించబోతున్నారు. ఓపెన్ టెండర్ దక్కించుకున్న నిర్మాణ సంస్థలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ను నిర్మిస్తారు. తక్కువగా కుదిరితే 2 ఏళ్ల లోపలే దీన్ని ఆపరేషన్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. మాక్సిమం 4 ఇయర్స్ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం మాత్రం 3 నుంచి 4 ఏళ్ల లోపల ఈ హాస్పిటల్ని పూర్తి చేసి, ఎందుకంటే ఒక్కొక్క బిల్డింగ్ను ఏదైతే ఇటు డెంటల్ కాలేజ్ అంటే ఇటు అకాడమిక్ బ్లాక్లో ఉండొచ్చు, లేదంటే రెసిడెన్షియల్ బ్లాక్లో ఉండొచ్చు. రెసిడెన్షియల్ బ్లాక్లో స్టాఫ్కి క్వార్టర్ సపరేట్గా ఉంటాయి,
ఉంటాయి హాస్టల్స్కి, ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటారు, నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ స్టూడెంట్, డెంటల్ స్టూడెంట్స్ ఉంటారు, అండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి కూడా బాయ్స్కి G+12గా అలాగే గర్ల్స్కి G+12తో సపరేట్ రెసిడెన్షియల్ బ్లాక్లో నిర్మించబోతూ ఉన్నారు. ఇక కాలేజ్ అకాడమిక్ బ్లాక్లో మాత్రము G+12 ఈ స్థాయిలోనే బిల్డింగ్ G+9 స్థాయిలో నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ మధ్యలో ఆడిటోరియం ఉంటుంది. ఆడిటోరియంలో 750 మంది పట్టే స్థాయిలో దాన్ని నిర్మించబోతున్నారు. ఆడిటోరియం ఉంటుంది 750 మందితో, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతూ ఉంటాయి, మెడికల్కి సంబంధించిన సెమినార్లను చేస్తూ ఉంటారు. ఆపరేషన్స్ని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో జరిగే ఆపరేషన్స్లో కూడా స్టూడెంట్స్కి లైవ్ డెమాన్స్ట్రేషన్ చేసే విధంగా లైవ్ అరేంజ్మెంట్స్ చేయబోతున్నారు. ఓవరాల్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చుట్టుపక్కల స్టేట్స్లో లేనటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్తో నూతన ఉస్మానియా హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టబోతున్న దానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ చూస్తున్నాము మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B మినిస్టరు, దామోదర రాజనరసింహ హెల్త్ మినిస్టరు, పొన్నం ప్రభాకర్, కేకే ప్రభుత్వ సలహాదారు, వీళ్ళందరూ కూడా దీన్ని చూస్తున్నారు. సో ఈ గోషమహల్ మెయిన్ రోడ్ నుంచి గోషమహల్ స్టేడియంకి వచ్చే దారి కాస్త ఇరుకుగా ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్ పూర్తిగా ఆపరేషన్లోకి వస్తే మాత్రం దాని వాహనాల తాకిడి, ట్రాన్స్పోర్టేషన్ తాకిడి పెరుగుతుంది. కాబట్టి హాస్పిటల్కి 4 వైపుల నుంచి హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యే విధంగా రూట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవనం నిర్మాణం గోషమహల్ స్టేడియంలో ఉన్న ఏదైతే ఫుట్బాల్ స్టేడియం ఉంటుందో, ఆడిటోరియం ఉంటుందో ఆ ప్లేస్లో మెయిన్ బ్లాక్ వస్తుంది. ఎదురుగా ఏదైతే చూస్తున్నామో అక్కడ వాల్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ మెయిన్ ఎంట్రన్స్, హాస్పిటల్కి మెయిన్ ఎంట్రన్స్ను తీసుకోబోతున్నారు. అది గోషమహల్ నుంచి మెయిన్ గాంధీ మెట్రో స్టేషన్ నుంచి మొజంజాయి చౌరస్తా నుంచి టువర్డ్స్ గాంధీ భవన్ వస్తున్న టైంలో లెఫ్ట్ ఏదైతే మెయిన్ రోడ్ కనిపిస్తుందో ఆ మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత రైట్ సైడ్కి ఒక టర్న్ తీసుకున్న తర్వాత మెయిన్ గేట్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే మెయిన్ గేటు ఉస్మానియా హాస్పిటల్కి 4 వైపుల నుంచి కూడా వాహనాల తాకిడి ఉంటుంది. కాబట్టి ప్రజలకు సౌకర్యార్థం 4 వైపులా ఆల్ ద 4 రేడియస్లో 4 డైరెక్షన్స్లోంచి రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఓవరాల్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణంకి సంబంధించి ఈరోజు వేద పండితులు నిశ్చయించిన ఈ దివ్య ముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరిగింది. వీలైనంత తొందరలో హాస్పిటల్ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, నూతన వైద్య సదుపాయాలతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్తో పోటీపడే విధంగా ఈ నూతన ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం చేపట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. సో ప్రస్తుతం